for this Lord's Day. ప్రియులారా, మొదటిగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కానీ స్వాగతం పలుకుతున్నాను ఈ యొక్క ప్రభు దినంలో ప్రభును స్తుతించడానికి. All these weeks we learned on Sundays how to express our love for God, how to love God, what are all the benefits of loving God, why should we love God. ఇన్ని ప్రభు దినాలలో ప్రియులారా, మనము దేవుని ఎందుకు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ప్రేమించడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి, మనకు వచ్చే లాభాలు ఏంటి, మనకు వచ్చే దీవెనలు ఏంటి. If you go back and see all my videos, what I have done all these months, you will find on Sundays very specially that our love for God should be always perfect and it should be always primary. మీరు నా గత వీడియోలు మీరు చూసినట్లయితే, ముఖ్యంగా ఆదివారం నాడు ప్రభు దినమందు నేను ఎక్కువ ఏ విషయంలో మీతో పంచుకున్నానంటే, ప్రియులారా, దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి, ప్రేమించడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, ఎలా ప్రేమించాలి, అదే మన జీవితంలో ప్రథమముగా ముఖ్యముగా ఉండాలంట. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమింపకుంటే ఏమిగా చేయలేడంట. When a person does not have love for God, when a person does not love God, he cannot do anything for him. He can pray, he can sing, he can read Bible, he can do, but when there is no love, these things will not be valuable. మనకు దేవుని పట్ల ప్రేమ లేకుండా మనం చేశామనుకోండి, it's something like I'm trying to cook a food and bringing a food in front, to my wife and throwing a plate in front of eat. No love. Service is there. No love. ప్రియులారా, నేను వంట చేసి పల్లెంలో అన్నం తీసుకుని వచ్చి నా భార్య దగ్గర పడేసి తిను అని కోపంతో చెప్పి ఏదో తిను, ఆడ ప్రేమ లేకుండా మనం ఆ వండిన వంట వేస్తే ఆవిడ ఆ వంట తినదు. సో ఈ రకంగా సేమ్ థింగ్, when we don't have love for God, when we don't really connect to God with love, first with love, so whatever we do, it will go in vain. అందుకే దేవుని పట్ల మనకు ప్రేమ లేకపోతే మనం ఏది చేసినా అది వ్యర్థమే. సో ఫస్ట్ ఐ లవ్ గాడ్ పర్సనలీ. మొదట వ్యక్తిగతంగా నేను దేవుణ్ణి ప్రేమించాలి. After loving God, then everything, whatever I do, those things God will value. నేను మొదట దేవుణ్ణి ప్రేమించిన తర్వాత ప్రియులారా, నేను ఏం చేసినా దేవుడు దానికి విలువనిస్తాడు. So today my lesson is, if we truly love God, what will be the result? మనం ప్రియులారా నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళం అవుతే దాని యొక్క అవసానము లేకపోతే దాని యొక్క రిజల్ట్ ఏమై ఉంటుందంటే, we will not fear for anything. దేవుణ్ణి ప్రేమించేవారు దేనికి భయపడరు. ఈరోజు నా అంశం ఇదే. Today's my topic is this: those who truly love God, there will be no fear in them. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారికి ఎటువంటి భయము ఉండదు. Now we will go through scriptures and let us see what Bible has to teach. మనం ఇప్పుడు లేఖనాల ద్వారా మనం ప్రియులారా వెళ్దాం. లేఖనాలు, దేవుని వాక్యము, ప్రభువు మనకు ఏమి నేర్పిస్తున్నాడో ఒకసారి గమనిస్తాం. I believe you all have your Bibles with you. మీ దగ్గర మీ బైబిల్స్ ఉన్నాయని నేను నమ్ముచున్నాను ప్రియులారా. The first thing, 1 John chapter 4 verse 18. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
18వ వచనం మనం చదువుకున్నట్లయితే, there is no fear in love, but perfect love drives out fear. Drives out fear, because fear has to do with punishment. The one who fears is not made perfect in love. 3 times you have the word fear, 3 times you have the word love. Okay. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో, దేవుని ప్రేమించే వారిలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణ ప్రేమ, మరలా చూడ, రెండోసారి ప్రేమ అనే మాట వచ్చింది. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయం అనేది దండన, పనిష్మెంట్తో కూడినది. భయపడువారు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వారు. భయపడిన వారు భయపడువారు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. You find that 3 times the word love and the 3 times the word fear. That means these are all both opposite words. When I love my wife or my son and my daughter, I don't fear them. When I fear them, I cannot love them. నేను నా భార్యను, నా పిల్లలను ప్రేమించినప్పుడు నేను వాళ్ళకి భయపడను. ప్రియురా, భయపడతానా? వాళ్ళకి భయపడ్డప్పుడు నేను వాళ్ళని ప్రేమించగలుగుతానా? సాధ్యము కాదు. ఇవి 2 విరుద్ధ పదాలంట, విరుద్ధ క్యారెక్టర్స్ అంట. Last time we learned, many times we learned in the Old Testament people used to fear God, but in the New Testament Jesus taught us to love God. పాత నిబంధన కాలంలో ప్రియులరా మనము చాలాసార్లు నేర్చుకున్నాము. పాత నిబంధన కాలంలో ప్రజలు దేవునికి భయపడేవారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకేమని నేర్పించాడంటే, భయపడడం కాదు, ఆయనను ప్రేమించండి. In the Old Testament, since they were fearing God, they could not love God. పాత నిబంధన కాలంలో ప్రజలు దేవునికి భయపడేవారు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేకపోయారు. ఐఎమ్ నాట్ ఆల్ పీపుల్, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఫ్యూ పీపుల్ లవ్డ్ గాడ్, నో డౌట్, లైక్ Abraham, Isaac, Jacob, Moses. There are certain personal wonderful people, they loved God. But in general, ప్రియులారా, కొంతమంది ఉన్నారండి నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారు పాత నిబంధనలో ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవా లాంటి వారు అండ్ మోషే లాంటి వారు చాలామంది ఉన్నారండి. కాకపోతే జనరల్గా పాత నిబంధన కాలంలో మనం ఎక్కువ గమనించింది ఏంటంటే, దేవునికి భయపడుడి, దేవునికి భయపడుడి, భయపడుడి. ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియులారా, ఒక భార్య భర్తకు భయపడ్డప్పుడు అతన్ని ప్రేమించగలుగుతుందా? అతన్ని ప్రేమించినప్పుడు అతనికి భయపడాల్సిన అవసరం ఉందా? Just imagine, when a wife fears her husband, do you think she can love him? Or if she loves him, can she fears about him? Both are opposite words. Both cannot go together. రెండు కలిసి వెళ్ళవంట. When I love my wife, there is no need for me to fear about her. Same thing. When I love God, when I love Him, when I love my Father, when I love my Jesus, there is no fear in me. I need not to fear for anything. No fear of death, no fear of sickness, no fear of financial problem, no fear of health,
No fear of my future, my children's future. If anybody has a fear, that means they don't have a love, perfect love for God. Remember this word. If anyone has a fear about all these things, they are not perfectly loving God. మరణం గురించి భయము, అనారోగ్యం గురించి భయము, ఆర్థిక ఇబ్బందుల గురించి భయము, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందనే భయము, వాళ్ళకు సరిగ్గా పెళ్ళిళ్ళు అవుతాయా అనే భయము, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినా మంచి భర్త మంచి భార్య దొరుకుతారనే ఒక భయము. My wife always tells, with much love we bring up our children. With love, with perfect, love we bring up our children. We took care of them, but we do not know what kind of life partner they will get. But whether that person who will come as a life partner to our daughter or a son, will they really be happy? Or will they trouble my children? Will there be a misunderstanding between husband and wife, or wife and husband? Fear. ఈ రకమైన భయం. If I fall sick, if I am admitted in the hospital, who will pay my bills? నేను హాస్పిటల్లో ఒకళ్ళు సిక్ అయ్యి అడ్మిట్ అయితే నా బిల్స్ ఎవరు పే చేస్తారు? ఫియర్. అదొక భయం. I had that fear initially. నాకు అలాంటి భయం ఉండేది ప్రియుల మొదట్లో, ప్రారంభంలో. Why should I fear? If I die, I'll go to my father. నేను చనిపోతే నా తండ్రి దగ్గరికి నేను వెళ్తా కదా, ఎందుకు నేను భయపడాలి? Maybe there will be a fear, who will take care of my wife and children? నా భార్యను నా పిల్లలు ఎవరు చూసుకుంటారు అనే ఒక భయం ఉండొచ్చేమో. There are many wives and many children, they are living without their husband and father. ఎంతోమంది భార్యలు పిల్లలు వాళ్ళ భర్త లేకుండా, తండ్రి లేకుండా బతకట్లేదా? So many husbands are living without their wife because they went to be with the Lord. ఎంతోమంది భర్తలు భార్య లేకుండా వాళ్ళు దేవుని కొరకు జీవించట్లేదా? So Bible says there is no fear in love, but perfect love drives out the fear. If I have a perfect love, it will drive out all the fear. Attention, everybody has their own house. I don't have any house. ఒక టెన్షన్, ఒక భయం, అందరికి ఇళ్ళు ఉన్నాయి, నాకు ఇళ్ళు లేవే, చనిపోక ముందన్న నాకు ఏదైనా ఇల్లు ఉంటుందా? Before I die, will I have my own house, or should I spend all my life in rented house? నా జీవితకాలం అంతా అద్దె ఇంట్లోనే నేను బ్రతకాలా, జీవించాలా? ఫియర్ ఆఫ్ మెనీ థింగ్స్. ప్రియులరా, చాలా విషయాలలో మనకు భయము కలిగే అవకాశం ఉంది. బట్ బైబిల్ సేస్, సిన్స్ వీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనం దేవుని బిడ్డలం కాబట్టి, వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టీచింగ్ there is no fear in love, but perfect love drives out the fear, because fear has to do with punishment. Fear is always connected with punishment. I am afraid that person may beat me, that police may put me behind the bars. If I do sin, definitely I have to fear. నేను పాపం చేస్తే నేను భయపడాల్సి వస్తుంది. Satan will take advantage on me. సాతాన్ నా మీద అడ్వాంటేజ్ తీసుకుంటాడు. The people will talk very bad. జనులు మన గురించి చెడు మాట్లాడుకుంటారు. My wife will speak bad, my husband will speak bad, my children will speak bad. నా భార్య, భర్త, పిల్లలు నా గురించి చెడు మాట్లాడుకుంటారు. Because I committed sin. నేను పాపం చేస్తున్నాను, పాపంలో జీవిస్తున్నాను. So only one thing will grip with the fear when we commit sin. మనం పాపం చేసినప్పుడే ప్రియులరా మనకు భయం ఉంటుంది.
Otherwise, if we are really loving God, we will not commit any sin. మనం పాపము చేయం. When we don't commit sin, మనం పాపము చేయనప్పుడు why should I fear? మనం ఎందుకు భయపడాలి? Jesus already planned for me. యేసుక్రీస్తు ఆల్రెడీ నా కొరకు ప్లాన్ చేసి పెట్టాడంట ప్రియులరా. సో ఎందుకు నేను భయపడాలి? వై షుడ్ ఐ ఫియర్? భయము ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. ఒక రకమైన భయము ఎప్పుడు వస్తుందంటే, ఏదైనా దండన, దేవుడు నన్ను నరకంలో వేస్తాడేమో, నేను జైలుకి వెళ్తానేమో, నా కేసు నేను ఓడిపోతానేమో, నాకు రావాల్సింది రాదేమో, so these are all things, I may go to hell. I don't want to use that word hell in my sharing, because we children of God, we belongs to Him. We children of God, we love Him. We children of God, we wanted to do His will. ప్రియుల దేవుని బిడ్డలమైన మనము ఆయనను ప్రేమిస్తాము, ఆయనకు లోబడతాము, ఆయన చిత్తం ప్రకారం మనం జీవిస్తాము. సో కాబట్టి భయం మనము పడకూడదు, భయం మనకు ఉండకూడదు. Let us see Romans chapter 8 verse 15. రోమీలకు రాసిన పత్రిక. So we learn verse by verse and build up our confidence in the Lord. మనం ఒక్కొక్క వచనాన్ని చదువుకుని ఈ వచనాల మూలముగా మనం మన విశ్వాసంలో దేవుని కొరకు మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. రోమన్స్ 8:15. రోమీలకు రాసిన పత్రిక 8:15. For you did not receive a spirit of slavery that returns you to fear, but you received the spirit of sonship, by whom we can cry, Abba, Father. Abba, Father. Yeah. ఏలయనగా మరలా ఆల్రెడీ ఒకసారి భయపడ్డాము, ఇప్పుడు ప్రభుని నమ్ముకున్నాము, భయం అంతా పోయింది. మరలా భయపడుటకు మీరు దాసత్వపు సర్వెంట్ ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దాసత్వపు ఆత్మను పొందలేదు. We did not receive the spirit of slavery. Slavery to sin, slavery to drugs, slavery to all kind of bad habits. We have come out from that. పాపానికి బానిసలు, చెడుతనానికి బానిసలు, సాతాను సంతోష పెట్టడానికి బానిసలు. ఇప్పుడు వాటి నుంచి మనం బయటికి వచ్చాం కాబట్టి మరలా మనం దాసత్వము లేకుంటే అలాంటి ఆత్మను పొంది భయపడడానికి మనము దాసత్వపు ఆత్మను పొందలేదు. We have a spirit of sonship, spirit of love. You see, spirit of love, spirit of fear. భయం కలిగిన ఆత్మ, ప్రేమించే ఆత్మ. సో మనకున్నది భయం కలిగే ఆత్మ కాదు ప్రియులరా, దత్తపుత్రాత్మ. దాసత్వ ఆత్మ కాదు, దాసులకు ఉండే ఆత్మ కాదు. సర్వెంట్, మన ఇంట్లో పనిచేసేవారు, వాళ్ళు మనం ఇచ్చే జీతం తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. దే కెనాట్ బికమ్ అ ఓనర్ ఆఫ్ ద హౌస్. దాసులు, సర్వెంట్స్, they can take their wages and they can go away, or they can go to their homes. They cannot become a owner of the family. But children, they are our children. They are my next levels. Tomorrow if I went to be with the Lord, if I go to be with the Lord, it's my children who are going to enjoy everything, whatever I have.
రేపు నేను ప్రభులో నిద్రించినప్పుడు నా పిల్లలే కానీ సర్వెంట్స్ రారండి. నో సర్వెంట్స్ విల్ కమ్ అండ్ ఎంజాయ్ మై ప్రాపర్టీ. So we did not receive the spirit of slavery or spirit of fear. We received the spirit of sonship that we can call Father. In the Old Testament, people did not call God as a father. పాత నిబంధన కాలంలో దేవుని బిడ్డలు దేవుణ్ణి ఎప్పుడే కానీ తండ్రి అని పిలవలేదు. Maybe you may find 1 or 2 verses here and there. అక్కడన్నా అక్కడో ఇక్కడో 1-2 వచనాలు దొరకొచ్చేమో కానీ, బట్ జనరల్లీ పీపుల్ కాల్డ్ హిమ్ గాడ్. Jehovah, the Lord of hosts, ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా, యావే, దేవా. Very rare you find the word Father. Even today Jewish people, they don't call God as a father. You know, no Jewish people will, no Jewish man or women will call him Father. They call him Yahweh, God. No Muslim in the world will call God as a father. ప్రపంచంలో ఏ ముస్లిమ్స్ కానీ ప్రియులరా దేవుని తండ్రి అని పిలవరు. అల్లా మీన్స్ ఓన్లీ వన్ గాడ్. బట్ వీ యాజ్ ఎ క్రిస్టియన్స్ వీఆర్ వెరీ 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 స్పెషలీ ప్రివిలేజ్డ్. వీ హ్యావ్ గివెన్ ఎ స్పెషల్ అడ్వాంటేజ్, special status that we can call him as Abba, Father. ముస్లిమ్స్ ఆయనను ఎప్పుడే కానీ తండ్రి అని పిలవరండి. అల్లా ఎప్పుడైనా అల్లా. అల్లా అంటే ఒకే ఒక్క దేవుడు అని అర్థం. ఏ యూదులు కానీ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ప్రపంచంలో యూదుల దగ్గరికి వెళ్ళండి, ఏ యూదుడు కానీ ఆయనను తండ్రి అని పిలవడు. బట్ క్రిస్టియన్స్, we are supposed to call him Father because we are his children. That's why Jesus taught his prayer, in his prayer, when he said when you pray this fashion, Our Father in heaven. మీరు ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థించాలి? పరలోకమందున్న మా తండ్రి. Jesus only once he called him God. యేసుక్రీస్తు తండ్రిని ఒకేసారి దేవా అని పిలిచాడు. You know when Jesus was dying on the cross, ఆయన శిలువలో చనిపోయేటప్పుడు ఆయన దేవా అని పిలిచాడు. He said, my God, why have you forsaken me? యేసు ప్రభు ఏమని ప్రార్థించాడంట? నా దేవా నన్ను ఎందుకయ్యా నువ్వు చేయి విడిచితివి? Jesus taught in some places God. యేసు ప్రభు ఆయనను దేవుడు అనే మాట కొన్ని విషయాలలో బోధించాడు. బట్ when it comes to Jesus personally talking to God, he never used that word God. He always said, my Father. యేసు ప్రభు అక్కడిక్కడ కొన్నిసార్లు దేవుడు అనే మాట బోధించుండొచ్చు. ఆయన వ్యక్తిగతంగా పిలవలేదండి. వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఇప్పుడు దేవా అని అనలేదు. ప్రతిసారి నా తండ్రి. It's a lesson for us. So very rare I say Lord, God in the time of prayer, in the time of worship. నా వ్యక్తిగత ప్రార్థనలో, నా వ్యక్తిగత ఆరాధనలో దేవా అనే మాట అయినంత వరకు తక్కువనే వాడతాను. ఐ ఆల్వేస్ సే మై ఫాదర్.
I learned that lesson. ప్రార్థనలో ప్రియులరా, నా తండ్రి నా తండ్రి నా తండ్రి, ఆరాధనలో నా తండ్రి, ఫాదర్ అనే మాటని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేస్తూ సమ్టైమ్స్ ఇట్ విల్ కమ్ గాడ్ అనే మాట వస్తుంది. నథింగ్ రాంగ్. కాకపోతే నౌ టుడే వీఆర్ కాల్డ్ హిస్ చిల్డ్రన్ అండ్ హీస్ అవర్ ఫాదర్. I may be a musician, I may be a magician, I may be a sportsman, I may be a cricketer, but my children will not call me musician, they will not call me a skater, they will not call me a cricketer, they will always call me father. Sachin Tendulkar, he has many, names, many titles, Little Master, Master Blaster, there are many names. But his son Arjun Tendulkar or his daughter, they will call him dad, father. They will not call Tendulkar, they will not call Sachin, they will not call Master Blaster, Little Master. Maybe he has those titles, but for his children they call him father. Our God has so many titles, but we are always supposed to address him as Father. మన దేవునికి చాలా పేర్లు ఉండొచ్చు, చాలా బిరుదులు ఉండొచ్చు ప్రియులరా. టెండూల్కర్ని వాళ్ళ కొడుకు తండ్రి అని పిలుస్తాడు, డాడీ అని పిలుస్తాడు. ఆయనకు చాలా బిరుదులు ఉన్నాయి, క్రికెటర్గా ఉండొచ్చు. మనం కానీ ప్రియులరా, మన దేవుడికి చాలా బిరుదులు ఉన్నాయి, కానీ మనం ఏమని పిలవాలా? నా తండ్రి, పరలోకం ఉందన్న నా తండ్రి, నా తండ్రి అనే మాట మనము వాడాలి. వీ షుడ్ యూజ్ దట్ వర్డ్ మై ఫాదర్, మై ఫాదర్, మై ఫాదర్. సో we don't have the spirit of slavery. We have a spirit of sonship. That we need not to fear God now. We need to love God now. We need not to call, oh God. We need to call Abba, Father. You know who can be very close to me in the world? My children. You know whom I can be very close? With my parents. My father. I am father to my children. So we can be very close to our Father in the whole world. 2 Timothy chapter 1 verse 7 we will read. తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. Sunny, can you read, take in English? 2 Timothy chapter, Sunny, 2 Timothy chapter 1 verse 7. తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు దేవుడు మనకు శక్తియు ప్రేమయు స్వస్థ బుద్ధి గల ఆత్మనిచ్చెను గాని పిరికితన గల ఆత్మ ఇవ్వలేదు. Yes, అని 1:7, 2 Timothy 1:7. Read loudly. For God has not given us the spirit of fear. For God has not given us the spirit of fear, But the power and love. But the power and love. For the sound of mind. But the sound of mind. You see, for God has not given us the spirit of fear. In love, there is no fear. Our spirit, Holy Spirit, is called Holy Spirit, not a fear spirit. దేవుడు మనకు భయము గల ఆత్మనివ్వలేదు ప్రియులరా. దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు, ప్రేమ గల ఆత్మనిచ్చాడు. But the power and the love and the sound mind. దత్తపుత్రాత్మ కాకుండా ప్రేమ, స్వస్థ బుద్ధి గల ఆత్మను ఆయన మనకిచ్చాడు. Bible says, no, there is no need for you and me to fear. మనం భయపడాల్సిన అవసరం లేదని. All these verses talks about when we love God, we should not fear God.
A person who loves God will not fear God. దేవుని ప్రేమించేవారు దేనికి భయపడరు. ఈ ప్రపంచం నాదే, నేను ఎల్లకాలం ఇక్కడనే ఉంటాను అనుకున్న వారికి భయం ఉంటుంది. A people who think the world is mine, I am going to remain here, everything belongs to me, those people will have a fear of losing anything, losing something. నాదే ఈ లోకము, నాదే ఈ ప్రపంచం, ఉన్నదంతా నాదే అనుకున్న వారికి ఏదైనా పోగొట్టుకుంటాననే భయం ఉంటుంది. నా భర్త, నా భార్య చనిపోతుందే అనే భయం ఉంటుంది. నా పిల్లలకి ఏమైనా అవుతుందే అనే భయం ఉంటుంది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎవ్రీథింగ్ విల్ టేక్ ప్లేస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. ప్రియులారా, నా యొక్క ప్రగాఢ విశ్వాసము ప్రతి ఒక్కటి దేవుని నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. About my death, about my wife's death, about my children's death, about my living, about their living, about their future, about my future. నా యొక్క మరణం గురించి, నా భార్య మరణము, నా పిల్లల మరణము, వాళ్ళ యొక్క భవిష్యత్తు, ఇవన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. సో వై షుడ్ ఐ ఫియర్? నాకెందుకు టెన్షన్ పడాలి? ఎస్, వీ నీడ్ టు టేక్ సర్టన్ certain responsibility, certain things. మనం కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి, చదువుకోవాలి. We need to protect ourselves from cold, cough, rain, extreme climatical conditions. వాతావరణం నుంచి మనం తప్పించుకోవాలి ప్రియుల. మరి వేడిగా ఉన్న స్థలం తప్పించుకోవాలి, చలి నుంచి మనం తప్పించుకోవాలి. There are many things we need to take care. But in general, overall, it is God who is going to take care of me and my wife and my children, my whole family. So no fear. So elanti bhayam naaku oddu undadu. Jesus has to say to the people whom he has chosen. యేసు ప్రభు ఎన్నుకున్న వారికి ఒక మాట చెప్పాడు. లూక్స్ గాస్పెల్, సరితి లూక్స్ గాస్పెల్ చాప్టర్ 12 verse 32. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులకు, ఆయన ఎన్నుకున్న వాళ్ళకు మాత్రమే, he has told this verse not for the entire Jewish community. యూదులందరికీ చెప్పలేదు ప్రియులరా. He said only to those disciples, those who followed him, those who are going to follow him in the future. భవిష్యత్తులో ఆయన వెంబడించే వారికి, అప్పుడు ఆయనను వెంబడిస్తున్న వారికి చెప్పిన మాట. వాట్ ఈస్ దట్? 12 verse 32 loudly. Do not fear, little flock. Do not fear, little flock. For it is your Father's good pleasure to give you the kingdom. For it is your Father's good pleasure to give you the kingdom. Yes. చిన్న మంద భయపడకుడి, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు, మీకు రాజ్యమును అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి ఇష్టం కాబట్టి భయపడవద్దు. Therefore fear not, you little flock. You think only 12 people? మీరు 12 మంది అనుకుంటున్నారా? You thought Jewish people community has rejected you? యూదులు మిమ్మల్ని తృణీకరించారని భయపడుతున్నారా? You think you left your properties, your lands, your houses, your business, your profession, మీ ఉద్యోగాలు, మీ యొక్క పొలాలు, మీ యొక్క వృత్తులు మీరు వదిలేరని మీరు భయపడుతున్నారా? Fear not, you little flock. You may be very small in number. భయపడకు, మీ చిన్న మంద, మనం చిన్న గుంపై ఉండొచ్చు. It is your Father's good pleasure. You know pleasure? When somebody say thank you very much, we say it's my pleasure. It's my pleasure to serve you. It's my pleasure to come and visit you. It's my pleasure to support you, help you. నీకు సాయం చేయడం నా భాగ్యము, నా ధన్యత. So it is Father's good pleasure to give us the kingdom of God. So when God wanted to give the kingdom of God, why should we fear him? ఆయన తన రాజ్యమును మన చిన్న మందకి ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి?
So fear not. భయపడొద్దు. Even Jesus said to his disciples when they were troubled. యేసుప్రభు తన శిష్యులు ప్రియులరా టెన్షన్ పడుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే John 14 verse 1, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనంలో he said, let not your hearts be troubled. మీ హృదయములను కలవరపడనీయకుడి. See, you don't fear. నువ్వు భయపడొద్దు. Let not your hearts be troubled. You believed in God, believe also in me. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచు. Don't fear. భయపడొద్దు. Again, Jesus said, I am going to prepare a kingdom or a house for you. He said, you little flock, do not fear. It's for your Father's good pleasure to give you the kingdom. Here he says, what he says here? నా ఇంట అనేక నివాసం I do not fear, let not your hearts be troubled. I will go and prepare a place for you. See again, I'll go and prepare a place in the kingdom. That one day I can come and take all of you to be with me. మీరందరూ నాతో ఉండులాగున నేను వెళ్ళి స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేనుండే స్థలంలో మీరుండులాగున మీరు నాతో పాటు రావాలని నేను వెళ్తున్నాను. సో ఫియర్ నాట్. భయపడద్దు. All those who really made a decision to follow Jesus, all those who committed themselves to Jesus, all those who are willing to obey Jesus, all those who are willfully wanted to love Jesus, they need not to fear for anything. నిజంగా దేవుని ప్రేమించేవారు, నిజంగా దేవుని కొరకు జీవించాలని తీర్మానం తీసుకున్న వారు, నిజంగా ఆయన వాక్యానికి లోబడాలనుకున్న వారికి ప్రియులరా ఎటువంటి భయం అవసరమే లేదండి. ఎటువంటి భయం కానీ అవసరము లేనే లేదు. ఈ వాక్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. Bible says once Jesus Christ, he was teaching about people killing you for my name's sake. నా నామము నిమిత్తం ప్రజలు మిమ్మల్ని చంపుతారు అనే విషయాన్ని యేసుప్రభు బోధిస్తూ Matthew chapter 10:28, this is what Jesus taught. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో యేసుప్రభు ఫియర్, భయం, ఫస్ట్ టైం ఐ బిలీవ్ జీసస్ స్పోక్ అబౌట్ ఫియర్. భయపడొద్దు అనే మాట యేసుప్రభు కొత్త నిబంధనలో అంతలకలా ప్రేమించండి అనే మాట ఉంది, కానీ ఇక్కడ భయపడండి అనే మాట ఆయన వాడాడండి. ఓకే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయువానికి మిక్కిలి భయపడుడి. ఫస్ట్ టైం జీసస్ taught his disciples, fear God. Otherwise, he never taught. He always said, love God, love God, love God. Many times whenever I read the Bible, I never found the word fear God, especially Jesus' teaching. He never taught. He said always, love God. For the first time, he says, Matthew 10:28, do not fear those who kill the body, but cannot kill the soul. Rather fear him who can destroy both body and soul in hell. Fear him, because he can destroy your life, throw your life into hell. But do not fear people who can kill you. మీ శరీరాన్ని చంపే వాళ్ళకి మాత్రం భయపడు. I can show you many references. Jesus said, after his resurrection, all his disciples were sitting in an upper room, closing all the doors.
The moment Jesus entered, when the doors were shut, they were all afraid. Then immediately Jesus said, "Peace be with you, fear not." యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత శిష్యులంతా భయంతో ఆ యొక్క పై గదిలో తలుపులు వేసుకుని కూర్చొని ఉండగా, తలుపులు మూసి ఉండంగానే యేసుప్రభు ప్రవేశించాడంట. అది చూసి శిష్యులంతా భయపడ్డారు. అప్పుడు యేసుప్రభు, మీకు సమాధానం కలుగునుగాక, మీరు భయపడవద్దు అన్నాడు. When Jesus was walking on the water, all the disciples thought it is the evil spirit, it's a ghost. As Jesus was coming near to them, he said, "Fear not, it is I." యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు వీళ్ళంతా అయ్యో దయ్యం దయ్యం అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు భయపడవద్దు, నేను దయ్యంను కాదు, నేనే. ఓల్డ్ టెస్టిమెంట్ ఎక్స్ప్రెషన్, గాడ్ సెడ్ టు మోసెస్, "ఐ యామ్ దట్ ఐ యామ్." పాత నిబంధనలో దేవుడు మోషేతో అన్నాడు కదా, నేనే. యేసుప్రభు ఇక్కడ అంటున్నాడు, జీసస్ ఇస్ టెల్లింగ్ హియర్, "ఐ యామ్ that I am." Don't be afraid, don't fear. So many places the Bible says, "Do not fear the Lord, do not fear the Lord." When I love God, so there is no question me fearing God. నేను దేవుని ప్రేమిస్తే నేను భయపడాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ కన్క్లూడింగ్, నేను ముగిస్తున్నాను ప్రియులారా. No fear of death, no fear of sickness. These things may come. It's not they will not come. They may come. Finance, no fear of finance. Those things will come and go. అవి వచ్చి వెళ్తుంటాయి. But me, I don't want to subject myself for the fear. Fear can destroy our lives. ఈ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, మరణాలు, ఈ సిక్నెస్ ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. ఇవేమన్నా రానియా? Is these things something like which we never saw? We have been seeing from our childhood. Our parents suffered, our in-laws suffered,